అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వినాయక చవితప్పుడు మనం వినాయకుడికి ఇష్టమైన వంటలు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. సో ఇవాళ మీకు అలాంటి ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది ఆవిరి కుడుములు. అయితే వీటిని మనం ప్లెయిన్గా కాకుండా కొంచెం తాలింపు వేసి చేయబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆవిరి కుడుములు పిండి తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్లో నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులో టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి మళ్ళీ మొత్తం కలపాలి. బియ్య పిండి సరిగ్గా బైండ్ అవ్వాలంటే వేడి నీళ్లు మాత్రమే వాడాలి. అందుకే ఇందులో బాగా మరిగించిన వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి కలపాలి. బియ్య పిండిని నీళ్లు అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి నీళ్లు యాడ్ చేయాలి. అలాగే వేడి నీళ్లు పోయడం వల్ల పిండి కాస్త ఉడికి సాఫ్ట్గా బైండ్ అవుతుంది. ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత 2-3 నిమిషాలు బాగా ఒత్తి కలపాలి. ఆ తర్వాత ఒక 4 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి. 4 నిమిషాల తర్వాత పిండిని ఈక్వల్ సైజ్ బాల్స్ లా డివైడ్ చేయాలి. దీనికోసం నేను అరచేతిలో కొద్దిగా నూనె రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టాలి. వీటిని ఆవిరి మీద ఉడికించడానికి ఒక ఇడ్లీ ప్లేట్లో నేను నూనె అప్లై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసిన ఉండలు అన్నిటినీ ఈ మోల్డ్స్లో పెట్టాలి. నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి మరిగించి ఉంచాను. సో ఈ పాయింట్లో ఇడ్లీ ప్లేట్ని కుక్కర్లో పెట్టి కుక్కర్కి ఒక మూత పెట్టి ఆవిరి కుడుముల్ని కనీసం 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇవి చక్కగా కుక్ అయి కనిపిస్తాయి. ఈ పాయింట్లో వీటిని కుక్కర్లో నుంచి తీసి బయట పెట్టచ్చు. కొబ్బరి మిశ్రమం కోసం ముందుగా నేను ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. వీటితో పాటు కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను. అలాగే కారం కోసం ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి మొత్తం కలిపి ఒక్కసారి రుబ్బాలి. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు తాలింపు వేయడానికి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయిస్తున్నాను. ఇందులో ఉడికించిన ఆవిరి కుడుములు వేసి కలిపిన తర్వాత పట్టి పెట్టిన కొబ్బరి మిశ్రమం వేసి బాగా కలపాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అంతే, తాలింపు పెట్టిన ఆవిరి కుడుములు తయారైనట్టే. మీరు వీటిని వినాయక చవితి అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే విడిగా కూడా వీటిని మీరు ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇవి ఎక్కువసేపు పక్కన పెడితే కాస్త డ్రైగా అవుతాయి కాబట్టి చేసిన వెంటనే వేడిగా తినడానికి ప్రిఫర్ చేయండి. అప్పుడే బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారు కదా, తాలింపు వేసిన ఆవిరి కుడుములు ఎంత బాగున్నాయో. ఇవి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇవి మీరు చాలా క్విక్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.